ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదుగాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు. చమత్కారముగా కల్పించిన కథలు కావివి. బైబిలు కట్టుకథల పుస్తకం కాదు, పిట్టకథల సంపుటమూ కాదు. ఇది పురాణము కాదు, కల్పనా కావ్యము కాదు. ఇందులో చమత్కారం లేదు, కాలక్షేపం మాటలు కావివి. బైబిలు చరిత్రాత్మకమైనది, ఆధ్యాత్మికమై సజీవమై మాట్లాడే దివ్య గ్రంథం బైబిలు. యథార్థమైన మనసుతో నీ పాపాలను విడిచిపెట్టి ఈ గ్రంథాన్ని చదివితే అప్పుడు ఇందలి వాస్తవం నీకు బోధపడుతుంది. నీ కన్నులకు తెర పొర ఉంటే దానికి కారణం పాపమే, మరేమీ కాదు. పాపాలను విడిచిపెట్టడం ఇష్టం లేని వారికి ఇది బోధపడదు.